చలి కాలంలో మరీ ఎక్కువగా అయిపోతుంది. చివరికి ఇల్లు తుడుచుకునే చీపుర్లను కూడా ప్లాస్టిక్వే వాడుతుంటారు కొంతమంది. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుంది. మనం వాడే ప్లాస్టిక్ వస్తువులు తిరిగి భూమిలో కలిసిపోవాలంటే కొన్ని వందల ఏళ్లు పడుతుందట. విచ్చలవిడిగా పెరిగిపోయిన ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు భూసారాన్ని తగ్గించటమే కాదు, జంతుజాలానికి ఎంతో హాని కలుగజేస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను మింగడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి. ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో కాస్త వర్షం కురియగానే రోడ్లన్నీ జలమయం అయిపోతుంటాయి. నీటి పైపుల్లో, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ సంచీల వంటి వ్యర్థాలు చేరిపోవడం వల్ల నగరాలు తరచూ ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయట. చూసేందుకు చిన్న సమస్యగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద సమస్య అండి ఇది. ఈ కార్యక్రమాన్ని చూసేయండి, మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. సకలు మనందరికీ జ్యువెలరీలో ట్రెడిషనల్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం కదా. మరి ఆ ట్రెడిషనల్ డిజైన్స్ని అలాగే వేసుకోవాలి అంటే బోరుగా ఉంటుంది కదా. అందుకే ఆ ట్రెడిషనల్ డిజైన్స్ని లేటెస్ట్గా కన్వర్ట్ చేసి డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనకి చూపించబోతున్నారు మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారు. సో మరి ఆ డిజైన్స్ చూసేద్దామా? హలో అనిత గారు. హలో అండి. సో అనిత గారు, జనరల్గా చాలామందికి పాత ట్రెడిషనల్ డిజైన్స్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆ డిజైన్స్ అలా వేసుకోలేరు. అటువంటిప్పుడు వాటిని ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఎలా మార్చుకోవచ్చు అంటారు? మార్చుకోవటం అని కాదు, కొత్త జ్యువెలరీ కూడా ట్రెడిషనల్ డిజైన్స్లో చేయించుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పాతవి చేంజ్ చేయకుండా కొత్తవే బ్రాండ్ న్యూ కొత్త జ్యువెలరీని పాత డిజైన్స్లో, లైక్ చంద్రహారం ఉండేది ముందు. చంద్రహారం అంటే ఏంటి? జస్ట్ మల్టిపుల్ చైన్స్. ఆ మల్టిపుల్ చైన్స్లో అనేది ఒక డిజైన్ అంటూ ఏమి ఉండేది కాదు. సో అలా మల్టిపుల్ చైన్స్ని ఆల్మోస్ట్ 9 లైన్స్ కానీ 10-12 లైన్స్ కానీ అనేది అలా చంద్రహారం డిజైన్ కాకుండా మిషన్ మేడ్ చైన్లో చేస్తున్నాం. లేటెస్ట్ చంద్రహారంకి సబ్స్టిట్యూట్ అనుకోండి. ఇప్పుడు ఏంటంటే అలా స్మూత్ ఫినిష్లో ఎంత నీట్గా ఉంది చూడండి. ఇంకోటి ఏంటంటే ఒక్క దగ్గరగా ఇలా వేసుకునేవాళ్ళు ముందు చంద్రహారం అంటే, దాన్ని ఒక సీక్వెన్స్ మాది సెట్ చేసేసరికి అనేది ఒకటే సైడ్ పీస్ చిన్నగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే పెద్దగా పెడుతున్నాము, ఒక్కటి కాకుండా 2 పెడుతున్నాము. ఓకే, 2 సైడ్స్. యా, సో ఇది లేటెస్ట్ చంద్రహారం అని కూడా అనవచ్చు. ఓకే, సో ముందు చంద్రహారం ఏంటంటే రింగుల్ చైన్ మాత్రమే ఉండేది దానికి. సో అలా కాకుండా ఇప్పుడు మిషన్ మేడ్ డిఫరెంట్ మన డిజైన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ డిజైన్స్ తోటి ఇలా చంద్రహారం లాగా డిజైన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇది గమనిస్తే ఇందులో 2 కొత్త ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మల్టిపుల్ చైన్స్లో మెషిన్ మేడ్వి కాబట్టి స్మూత్ ఫినిష్ ఉంది. ఒకటే చైన్లో 2 డిజైన్స్ ఉన్నాయి. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా జుమ్కాలు చేసాం. అంటే ఆ అమ్మాయి కాస్త టాల్గా ఉంటుంది, అందుకని అలా ఎక్స్టెండ్ చేసి ఆల్మోస్ట్ 3 ఇంచెస్ అది. ఓకే, సో గమనిస్తే ఇది మొత్తం అనేది జుమ్కా సైజ్, మామిడి పింద కానీ మ్యాచింగ్ అనమాట అది. సో ఇక్కడ ఏదైతే మామిడి పిండి ఉందో అదే మామిడి పిండి మనకి జస్ట్ స్టడ్ లాగా వచ్చింది, కింద జుమ్కా హ్యాంగింగ్ వచ్చింది. జుమ్కాల్లో కూడా మొత్తం స్టోన్స్ లేకుండా గోల్డ్ ఎక్కువగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ సెంటర్ బాల్. సో ఇదంతా టోటలీ ట్రెడిషనల్ కాన్సెప్ట్, ట్రెడిషనలే కాకపోతే లేటెస్ట్ ట్రెండ్. నెక్స్ట్ ఏం చూపిస్తారు? సో ఈ విధంగానే అనేది మీరు కాస్లమాల అంటే ముందు లాంగ్ కాస్లమాల ఏదైతే వేసుకునేవాళ్ళో, ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే కాస్లమాల సింగిల్ లైన్ ఉన్నా డబుల్ లైన్ ఉన్నా కొంచెం ఇలా స్టడ్డెడ్ వర్క్ చేస్తున్నామండి. ఓకే, అంటే టోటల్ లాంగ్గా ఉంటే ఏంటంటే అది ఇంకా కొంచెం మొనాటనస్ అనిపిస్తుంది, అంటే ఇంకా బోరింగ్ అనిపిస్తుంది. అంత గోల్డ్ పెట్టి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. అదొక యూనిఫామ్ అయిపోయింది, యూనిఫామ్గా అందరి దగ్గర ఉండే టైప్ అన్నట్టు. సో అలా కాకుండా కాస్లమాల డిజైన్ నచ్చి, కానీ అలా వద్దనుకొని ప్రెసెంట్ ట్రెండ్కి కావాలంటే ఇట్లాంటివి. సో సింగిల్ లైన్ రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి సింగిల్ లైన్ కాకుండా జస్ట్ ఇలా ఒక సైడ్ లాకెట్ లాగా పెట్టేసి దాని కింద హ్యాంగింగ్ లాగా 2 లైన్స్ వేవ్స్ లాగా ఇచ్చారు. చాలా ఏంటంటే ఇందులో
చిన్న సైజు కాసు కాబట్టి 2 లైన్స్ వేయాల్సి వచ్చింది. అదే పెద్ద కాసు అయితే మటుకు కింద లాకెట్ వేసినా బాగుంటుంది. ఇది వరకు చూపెట్టాను నేను. సో అలా కాకుండా ఇది చిన్న కాసులు కాబట్టి 2 లైన్స్ వేసుకున్నా. ఇదేంటంటే టీనేజర్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 70 years old కూడా బాగుంటుందండి. కాసుల మాల అనగానే పెద్దవాళ్ళకు కూడా వేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈవెన్ రీసెంట్ ఒక 84-year-old లేడీ వచ్చారు, ఆవిడ కాస్లమాల కావాలి. సో లైక్ యూనో ఒక ట్రెడిషనల్ ఏదైతే డిజైన్స్ చాలా సెంటిమెంటల్గా కూడా వాళ్ళు లైక్ చేస్తారు. సో దీనికి ఎంత గోల్డ్ యూజ్? ఇది అబౌట్ 70 grams. 70 grams. సో చాలా బాగుంది. సో అంటే దీన్ని టీనేజర్స్ నుంచి 70 years వరకు ఎవరైనా వేసుకోవచ్చు. పెద్ద మామిడి పిందెల హారాలు వేసుకుంటారు కదా, అస్తమానం వేసుకోలేము అది. సో అనేది ఇట్లాంటి సింగిల్ కంటెంపరీ స్టైల్లో చాలా ఎలిగెంట్గా వర్క్. ఇది మీరు అసలు దీనిపైన వర్క్ గమనించండి, ఎంత థిన్ గోల్డ్ వర్క్ వచ్చింది. ఇది ఒక సాలిడ్ గోల్డ్ ప్లేట్ అండి. బ్యాక్ మీరు గమనిస్తే ఇది చూసారా, ఎంత గోల్డ్ అంటే ప్లెయిన్ షీట్ పైన దాన్ని మామిడి పిందె షేప్లో చేసి అనేది దానిపైన గోల్డ్ వర్క్ వచ్చింది. సో మామిడి పిందె అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఆ మామిడి మ్యాంగో మాల అన్న కాన్సెప్ట్ నచ్చదు. అట్లాంటప్పుడు ఏం వేసుకోవాలంటే సంథింగ్ లైక్ దిస్ వుడ్ లుక్. ఇంకోటి ఇది మీద మీరు లీఫ్ ఎఫెక్ట్ చూసారా, అంటే ఒక మామిడి పిందెనే కాదు మామిడి పండు షేప్లో 2 leaves వచ్చి అది బాగా వచ్చింది అనమాట. సో దీనికి ఇయర్ రింగ్స్ ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు? దీని ఇయర్ రింగ్స్కి ట్రెండీగా ప్లెయిన్ గోల్డ్ అలా సింగిల్ చిన్న సైజ్ మామిడి పిందె పెట్టి జస్ట్ లూప్ పెట్టేసుకుంటే ట్రెండీగా ఉంటుంది. సో సంథింగ్ లైక్ యూనో నేను అనేది ఏంటంటే పాత ఏదైతే జ్యువెలరీ ఉంటుందో ఆ కాన్సెప్ట్లో కావాలనుకుంటే మటుకు డెఫినెట్లీ చేసుకోవచ్చు డిఫరెంట్ ఐడియాస్తో. ఇప్పుడు ఇదే మామిడి పింద పెద్ద ఆవిడ వేసుకోవాలనుకుంటే అరౌండ్ 45-50 years ఆవిడ పార్టీ వేర్ వేసుకోవాలనుకుంటే ఇది చైన్ సన్నగా అయిపోతుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇట్లాంటి థిక్ చైన్లో ఇలా ఇట్లాంటి ఒక చైన్ పెట్టుకుంటే దాంట్లో ఇంటర్చేంజ్ చేసేసుకోవచ్చు. సో లూప్ కూడా మనకి పెద్దగా ఉంది కాబట్టి ఇంటర్చేంజ్ చేసేసుకోవచ్చు. ఇందులో మామూలుగా ఇలా మీరు పట్టుకొని చూస్తే మీకు ఐడియా ఉంటుంది. చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది లాకెట్ చైన్లో. ఇది మల్టీ కలర్ ఉంది కాబట్టి ట్రెడిషనల్ సారీస్ పైన పెద్దవాళ్ళు ఇలా వేసుకోవచ్చు. పిల్లలు వచ్చేసి గోల్డ్ చైన్లో వేసుకోవచ్చు. సో ప్లెయిన్గా పిల్లలు వేసుకోవాలి, టీనేజర్స్ వేసుకోవాలి అనుకుంటే ప్లెయిన్గా వేసుకోవచ్చు, ప్లెయిన్ చైన్లో. అలాగే కొంచెం ఏజ్డ్ వాళ్ళు 30-40 ఏజ్ వాళ్ళు వేసుకోవాలనుకుంటే ఇలా మల్టీ కలర్ చైన్లో కొంచెం థిక్ చైన్లో వేసుకుంటే బాగుంటుంది. సో మరి పెద్దవాళ్ళు ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్? ఇయర్ రింగ్స్ రూబీ ఎమరల్డ్స్లో పెద్ద స్టడ్స్ పెట్టుకుంటారు కదా, అవి సరిపోతుంది. సో అంటే జస్ట్ మనం ఇలాంటి ఒక లాకెట్ చేయించుకుంటే సరిపోతుంది. దాన్ని ఎలాగైనా మల్టీపర్పస్లో యూస్ చేసుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. చాలా బాగుంది. సో మరి దీనికి ఎంత గోల్డ్ యూజ్ అయింది? అరౌండ్ 19 grams అండి. లాకెట్ ఒకటి 19 grams. 19 grams-లోనే మనకి మల్టీపర్పస్ యూస్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది మేము మామిడి పిందె. సో జనరల్గా పాత డిజైన్ చంద్రహారం అలాగే కాసులు మాల మామిడి పిండి ఇవన్నీ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి అంటే ట్రెడిషనల్ డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనే దాని గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. థ్యాంక్స్.